2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3-4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో తులారాశి వారికి రవిగ్రహం యోగిస్తోంది, శని భగవానుడు యోగిస్తున్నారు, లాభస్థానంలో కేతు యోగిస్తున్నాడు, నవమ స్థానంలో గురువు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీరు మినుములు బ్రాహ్మణుడికి దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. ధనపరంగా మాత్రం గురువారము, శుక్రవారము, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారము, మంగళవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. తులారాశి వారికి కుటుంబాధిపతి అయిన కుజుడు రాహుతో కలిసి ఉన్నారు. ఇద్దరు బద్ధ శత్రువులు. కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. రాహువు కుజుడు కలిసి ఉండటం మూలంగా కుటుంబంలో గొడవలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఎక్కువగా ఉంటాయి. వారం అవుతాయి కానీ రుణారోగ శత్రుస్థానంలో 3 గ్రహాలు ఉండటం మూలంగా అప్పులు పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి. దీని మూలంగా ఇబ్బందులు పడతారు. కానీ సకాలంలో చేతికి ధనం అనేది మాత్రం చేతికి వస్తుంది. ఇది చాలా మానసికంగా ధైర్యాన్ని ఇస్తుంది. మీకు చాలా సంతోషంగా అవుతే ఉంటారు. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ఇక్కడ పంచమ స్థానంలో రాహువు, కుజుడు, బుధుడు ఈ 3 గ్రహాల మూలంగానే లవర్స్ కి చాలా ఇబ్బందులు ఉంటాయి. వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. కోర్టు కేసు విషయాలు వ్యతిరేక తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. శత్రువులు పెరుగుతారు. చాలా జాగ్రత్త తీసుకోండి. కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. తులారాశి వారికి మీరు అనుకుని జరగాలనుకుంటే కనుక నవగ్రహ హోమం లాంటివి చేయిస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చరించ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. బిజినెస్ పరంగా మాత్రం చాలా బాగుంటది. పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. ఎందుకంటే కనుక సప్తమాధిపతి అయిన కుజుడు రాహుతో కలిసి ఉన్నారు. ఇద్దరు బద్ధ శత్రువులు. దీని విధానం మూలంగానే మీకు మ్యారేజ్ పరంగా గొడవలు, దూరం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటది. చిన్నది పెద్దదవుతుంది. మీకు చాలా జాగ్రత్తగా ఉండి పేషెన్సీతో ఉండండి. మంచి ఫలితాలు అయితే చూస్తారు. వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంటది. ఈ వారం అనేది చాలా సంతోషంగా అవుతే ఉంటారు. మీకు మంచి హైక్స్, పేస్ ఇలాంటి మంచిగా డెవలప్మెంట్స్ వస్తాయి. గ్రోత్ పరంగా మాత్రం బాగుంటది ఈ వారం అనేది. మీరు జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా సరే ఇది సరైన సమయం. జాబ్ చేంజ్ అవ్వండి, మంచి ఫలితాలు చూస్తారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరించ దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.